పోషిశాడంతే. రామావతారంలో నెత్తుటిని ఏర్లు పారించాడు. అయినా అందం, ఈ భుజాలు అందం, గడ్డం అందం, చెక్కిళ్ళు అందం, ఆ ఆజానుబాహు వరవింద దళాయతాక్షం, ఆ కళ్ళందం, ఆ కనుబొమలందం, ఆ ముక్కందం, ఆ మూచందం, ఆ గడ్డం అందం, ఆ కంఠం అందం, అన్నీ అందం. అందమే రాముడు, రాముడే అందం, రాముడే అభిరాముడు. అటువంటి వాడు ఉన్నాడా? కశ్చైక ప్రియదర్శన ఆత్మవాంకో, గొప్ప ధైర్యవంతుడు ఉన్నాడు ఆ లోకంలో. ధైర్యవంతుడు అంటే మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోండి, ధైర్యవంతుడు అన్న మాటకు అర్థం ఏంటో తెలుసా అండి? భయం లేనివాడు అని కాదు. ధైర్యము అన్న మాటకి ఇంకో అర్థం కూడా ఉంది. ధైర్యము అంటే తాను ఏ పని మీద బయలుదేరాడో ఆ పనికి అనుగుణమైనటువంటి సంభారములను మాత్రమే దగ్గరుంచుకుని ఆ పని మీద మాత్రమే దృష్టి పెట్టి ఆ పనిని పాడు చేసేటటువంటి ఏ ఇతర ఆకర్షణీయమైనటువంటి వ్యవహారమైనా త్రోసి రాజని విడిచిపెట్టగలిగినటువంటి పూనిక ఉన్నవాడు